హౌస్ మీద ఇప్పుడు ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరించవలసిందిగా పెద్దలు గౌరవనీయులు శ్రీ వన్నం శ్రీకాంత్ రెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి తన సందేశాన్ని పంపించడం జరిగింది. దాని శ్రద్ధగా మీరందరూ అభినందించగా కోరుతున్నాం. ప్రజాపాలన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సెక్రటేరియట్కు వచ్చి ప్రతి అంటే ఈ రూటు జావులపల్లి మీదకి వెళ్ళి నడివాడ గడ్డిగూడెం ఇట్లా పోతే మా అలాగే ప్రభుత్వ అధికారుల తరఫున అధ్యక్షత వహించినటువంటి సర్పంచ్ వారు వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు గత ప్రభుత్వంలో బస్సు కావాలని నేను దాదాపు 20 రోజులు ఇప్పుడు మీరు మా గ్రామ ప్రజల విన్నపం మన్నించి మీరు మొదట ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా క్రమశిక్షణతో దయచేసి అందరూ కూడా బ్యారికేడ్స్. హలో హలో డిపిఆర్ఓ గారికి మరి మహిళలు పురుషులు చాలా ఆతృతతో ఎదురు చూస్తుంటూ చాలా క్రమబద్ధంగా పురుషుల సైడ్ పురుషులు మహిళల సైడ్ మహిళలు కూర్చొని మనకు జరగబోయేటటువంటి బృహత్తరమైన కార్యక్రమం ఈ అప్లికేషన్లు రిసీవ్ చేసుకునే విధంగా వారు ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వాళ్ళకు చాలా స్పష్టంగా మేము ఈ రసీదులు తీసుకునే ప్రక్రియను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ దరఖాస్తులు వాళ్ళు ఒక కుటుంబానికి ఒకటే దరఖాస్తు మన ఇప్పుడు ఉన్నటువంటి 5 సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఒకే దరఖాస్తులో పొందుపరచాలని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడ కూడా మీరు జిరాక్స్ కాపీలు తీసుకోకుండా మీకున్నటువంటి ఒరిజినల్ ఈ దరఖాస్తులే ఇస్తామని చెప్పేసి, అలాగే మధ్యంతరంగా ఎవరు వచ్చినా కూడా మీరు ఎవరిని నమ్మకండి, ఎవరికి డబ్బులు ఇచ్చి ఫామ్లు నింపే విధంగా మీరు ఎవరి సలహాలు సూచనలు పాటించకండి అని చెప్పేసి వాళ్ళకి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ చాలా ఉత్సాహంతో గత ప్రభుత్వంతో వాళ్ళు విసిగెత్తినటువంటి ప్రజలందరూ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పాలన వచ్చిందని చెప్పేసి ఇవాళ రసీదులు ఇవ్వడానికి చాలా భారీ సంఖ్యలో వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. మన కేటీఆర్ గారు వారు ఏమనిచ్చారంటే కాంగ్రెస్ మేనిఫెస్టోని 420 మేనిఫెస్టోగా చిత్రీకరించారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి సాయం చేయలేదు. అలాగే వారు కేవలం కమిషన్ల కొరకే పనిచేసిండ్రు. ఏదైనా కట్టడాలు ఉంటే కమిషన్లు కొట్టుకుందాం 30% కమిషన్ల కొరకు వారు పనిచేసింది. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజలకు నిజంగా అందుబాటులో ఉండే ప్రభుత్వం మాది చాలా పారదర్శకంగా ఉండే ప్రభుత్వం అని చెప్పేసి వారు చెప్తా ఉన్నా. మేము బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తా ఉన్నా, ఖబర్దార్ మీరు గత 10 సంవత్సరాలుగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు ఇందిరమ్మ ఇల్లులు చాలా చిన్న అగ్గిపెట్టి ఇల్లు అన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఎక్కడికంటే అక్కడికి వస్తాను, ఏ ఊర్లో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో నేను చూస్తాను. అలాగే 1200 మంది నిరుద్యోగ యువకులు చనిపోతే ఈ రోజు వరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. పాపం మీకు నిరుద్యోగ యువకుల ఉసురు తగలే మీకు ఈసారి గవర్నమెంట్ పోయిందని చెప్పేసి నేను పాత్రికేయుల ముఖంగా నేను తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తాను, మీరు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. మీది పర్సెంటేజ్ ప్రభుత్వం, మాది పార్శ్వదర్శకంగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది, కాంగ్రెస్ వస్తే ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరుస్తుంది అనే దాని మీద ఎలక్షన్లోనే ప్రచారంలోనే మా ఎమ్మెల్యే గారి తరఫున ఈ మహిబాద్ నియోజకవర్గంలో
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది అనేది స్పష్టంగా వస్తుంది, చేస్తామనేది కూడా ఆ రోజు ఘంటాపదంగా చెప్పుకున్నాం. ఈ పథకాలన్నిటినీ 6 గ్యారెంటీలని 100 రోజులు కాలే, నెల రోజులు కాలే, అప్పుడే మన బీఆర్ఎస్ ప్రభుత్వం అవాకులు చెవాకులు వేలుతున్నారు. ఇక్కడ స్థానిక ఉన్న నాయకత్వం కూడా ఏం చేస్తుంది, మీకు ఏం చేయదు ఈ ప్రభుత్వం అంటుర్రు, కూలిపోతుంది అంటుర్రు. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా. నిన్న కేటీఆర్ 420 మేనిఫెస్టో అంటుండు. నువ్వు గత 10 సంవత్సరాలలో ఎన్ని స్కీములు తెచ్చినావు, ఎంతమందికి ఎట్లా లబ్ధి చేకూర్చినావో నేను కల్లారా చూసిన. నేను ఎక్కడికి వచ్చానో మా ఎమ్మెల్యే గారితో మాట్లాడే దమ్ము మా దగ్గర ఉన్నది. మీరు కమిషన్ల కోసం ఈ ప్రాంతాన్నే సర్వనాశనం చేసిండ్రు. ఇప్పటికైనా మేల్కొని ప్రజలు చాలా అంటే మంచిగా నీతిగా బుద్ధి చెప్పారు మీకు. కాబట్టి దయచేసి ఈ ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ అని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి ఆధ్వర్యంలో మా మంత్రివర్గ సహచరులు గత నెల రోజులకెళ్ళి మీరు చేసిన అవినీతి అక్రమాలని వెలికి తీసి మొత్తం టోటల్ నాకిండ్రు. ఏమి లేదు, ప్రజాధనాన్ని మొత్తం నాకి ఇలా మీరు ఏం చేస్తారు అనేది ఛాలెంజ్ చేస్తారు.